ఇటలీ తిరగబడింది. ఈ తిరగబడ్డటువంటి ఇటలీకి సంబంధించినటువంటి అంశం ఏంటంటే ఇంతకు ముందొచ్చేటప్పటికి ఇటలీ ఎందుకు తిరగబడింది అప్పుడు అంటే, ఇటలీతో పాటుగా అన్ని దేశాలు, యూరప్ దేశాలన్నీ గూడా ఎవరైనా చొరబడ్డటువంటి వాళ్ళు శరణార్థులుగా వస్తే, ఆ శరణార్థులకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా తీసుకుంటారు. ఆ శరణార్థులని అంగీకరించి తీరాలి. అలా అంగీకరించకపోతే వాళ్ళు పెనాల్టీ కట్టాలి. దాన్ని వ్యతిరేకించింది ఇటలీ. మా దేశంలోకి ఎవరు రావాలో మీరందరూ కలిసి డిసైడ్ చేసి, మా నెత్తి మీద పెట్టడం ఏంటండి అంది. మొదట జార్జియా మెలోని నినాదంతోనే అక్కడ ప్రజల్ని తిరుగుబాటు చేయించి, తను ప్రధానమంత్రిగా ఎన్నికైంది. ఆ తర్వాత యూరోపియన్ యూనియన్‌కి అక్కడ షాక్ ఇచ్చింది. ఇప్పుడు తాజాగా మరొకటి ఉక్రెయిన్‌కి పదే పదే ఆయుధాల పేరుతో 4 సంవత్సరాల నుంచి వాళ్ళ దేశాల నుంచి 10-15% డబ్బులు ఖర్చు పెట్టారు. ఆయా దేశాలు 4 ఏళ్ల నుంచి కూడా యూరప్ దేశాలు. ఇప్పుడు మళ్ళీ కావాలంటున్నారు. ఎందుకంటే అమెరికా డబ్బులివ్వనంటోంది గాబట్టి. ఆయుధాలు కొనుక్కోవడానికి ఉక్రెయిన్‌కి యూరప్ దేశాలు విరాళం ఇవ్వడం. దాన్ని తిరస్కరించింది ఇటలీ. అసలు మన దేశాల యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి? మన ప్రజల పన్నులు తీసుకెళ్ళి వాళ్ళ యుద్ధానికి పెట్టుకోవడం ఏంటి? వాళ్ళు యుద్ధం చేసుకోవాలి. ఉక్రెయిన్ అనేటువంటిది ఈయూలో భాగస్వామి కాదు, నాటోలో భాగస్వామి కాదు. దానికి మనం ఖర్చు పెట్టడం ఎందుకు అని నిలదీశారు జార్జియా మెలోని.